అందరికీ నమస్కారం అండి. మనం 2025-26 సంబంధించి విద్యార్థుల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది చేయాలండి. అంటే ఇది తర్వాత తరగతిలోకి ప్రమోట్ చేయటం. ఇది యూడేస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో చేయాల్సి ఉంటుందండి ప్రతి స్కూల్ వారు. ఇది ఏ విధంగా చేయాలి, ఎక్కడ చేయాలి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్. మనం యూడేస్ ప్లస్ స్టూడెంట్ మాడ్యూల్ని మీ క్రెడెన్షియల్స్తో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, కరెంట్ అకాడమిక్ ఇయర్ 2025-26 అని ఉంటుంది. దీని మీద గో కొట్టండి. దీని మీద గో చేసిన తర్వాత మీకు ఇక్కడ ఈ ప్యానల్ లెఫ్ట్ సైడ్లో అంటే ముందుగా మీకు ఇక్కడ స్కూల్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుందండి. ఈ స్కూల్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఇది కరెక్ట్ అయితే మీరు ఇక్కడ దీన్ని క్లోజ్ చేసేయచ్చు. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానల్ చూడండి. ఈ ప్యానల్లో మీకు స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అని చూడండి. ఈ స్టూడెంట్ మూమెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనేది ప్రెస్ చేయండి. తర్వాత దీంట్లో మీకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది ఉంటుంది. ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఒకసారి రైట్ సైడ్కి రండి. ఇక్కడ రైట్ సైడ్లో మీకు ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అని ఉంటుందండి. ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్లో ఈ గో అనే దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెలెక్ట్ క్లాసు, సెలెక్ట్ సెక్షన్ అని ఉంటుంది. మీరు క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను ఇక్కడ 3rd to 10th ఉంది కాబట్టి 3rd సెలెక్ట్ చేశాను. సెక్షన్ మీకు ఇక్కడ ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఏ సెక్షన్ ఒకటే ఉంది కాబట్టి నేను ఏ సెక్షన్ ఓపెన్ చేసి గో అని ప్రెస్ చేశాను. ఈ గో అని ప్రెస్ చేసిన తర్వాత మనకి కింద ఈ విద్యార్థులు అనేవాళ్ళు డిస్ప్లే అవుతారండి. మనకి కింద అంటే మీకు ఇక్కడ ఫిల్టర్ కూడా ఉంటుంది ఆప్షను. మీరు ఫస్ట్ మేల్ చేయొచ్చు, ఫీమేల్ చేయొచ్చు, లేదా ట్రాన్స్జెండర్ చేయొచ్చు ఆ క్లాస్లో. లేదంటే దాన్ని అలా వదిలేస్తే మీకు ఆల్ డిస్ప్లే అవుతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ విద్యార్థుల పేర్లు కనిపిస్తుంటాయి. మీకు ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసరికి ఆ విద్యార్థి పక్కనే మీకు ప్రోగ్రెషన్ స్టేటస్ అని ఉంటుందండి. దీంట్లో ఎక్కడ మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్, నాట్ ప్రమోటెడ్ ఆర్ నాట్ పాస్డ్ ఆర్ రిపీటర్, ప్రమోటెడ్ ఆర్ పాస్డ్ వితౌట్ ఎగ్జామినేషన్, డిస్కంటిన్యూడ్ బిఫోర్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ నేను ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ అనేది సెలెక్ట్ చేశాను. ఇక్కడ మీరు మార్క్స్ పర్సంటేజ్ వేయాలండి. 2024-25లో ఆ విద్యార్థికి వచ్చిన మార్క్స్ వివరాలని మార్క్స్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ స్కూల్ అటెండెడ్ 2024-25 అనేది ఇచ్చాడు. అక్కడ ఎన్ని రోజులు అటెండ్ అనేది వేయాల్సి ఉంటుంది. తర్వాత స్కూలింగ్ స్టేటస్ అని ఉంటుంది. ఈ స్కూలింగ్ స్టేటస్లో మీకు స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, మీరు నెక్స్ట్ తరగతి ప్రమోట్ చేస్తే మీ స్కూల్లోనే ఉంటాడు కాబట్టి స్టడీయింగ్ ఇన్ ద సేమ్ స్కూల్, లేదా ఆల్రెడీ అక్కడ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ వితౌట్ టీసీ బయటికి వెళ్ళిపోతే లెఫ్ట్ స్కూల్ కొట్టండి. లేదంటే ఆ క్లాస్లో స్కూల్లో చివరి తరగతి ఏదైతే ఉంటుందో తర్వాత ఎలాగో లెఫ్ట్ అవుతాడు కాబట్టి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనేది ఆప్షను సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం సెలెక్ట్ చేసుకున్నాక మీకు ఇక్కడ చూడండి, ఇందాక నేను 3rd క్లాసు విద్యార్థులు చేస్తానండి. ఇక్కడ క్లాస్ 4కి ప్రమోట్ అండి. ఏ సెక్షన్లో క్లాస్ 4కి చేరుస్తున్నాను. అక్కడ ఏ అయితే బి అయితే బి, ఏది కనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్డేట్ అని ఉంటుందండి. అప్డేట్ కొట్టేస్తే ఆ విద్యార్థి అనేది మనకి ప్రమోట్ అయిపోతాడు. ఈ విధంగా ప్రతి క్లాసులో ప్రతి సెషన్లో ఉన్న విద్యార్థులందరినీ మనం ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా చేసిన తర్వాత మీకు చివరిలో ఫైనలైజ్ అని ఉంటుందండి. ఈ ఫైనలైజ్ అనేది ఖచ్చితంగా చేయాలండి. ఈ ఫైనలైజ్ చేస్తే మీకు ఆ క్లాస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఈ విధంగా ప్రతి విద్యార్థికి మనం నెక్స్ట్ తరగతి ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ చూడండి, ఈ ప్రోగ్రెషన్ మాడ్యూల్ చేసే పక్కన ప్రోగ్రెషన్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఏమైనా తెలియదు తెలుసుకోవడానికి. అదేవిధంగా వ్యూ సమ్మరీ అని ఉంటుందండి. ఈ వ్యూ సమ్మరీలో మనం చూసుకోవచ్చు ప్రోగ్రెషన్ యాక్టివిటీ అయిందో లేదో. తర్వాత ప్రోగ్రెషన్ సమ్మరీ సెషన్ వైజ్ మనం ప్రోగ్రెషన్ సమ్మరీ సెషన్ వైజ్ అన్ని కంప్లీట్ అయిందా లేదో చూడాలి. సో మనం అన్ని క్లాసులని మనం ఫైనలైజ్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఉంటుందండి, ఇది కంప్లీట్ చేయాలి. అప్పుడు పూర్తిగా ఆ స్కూల్కి ఫైనలైజ్ అయిపోయినట్టండి ప్రోగ్రెషన్. అంటే ప్రతి తరగతిలో ప్రతి సెషన్ని మనం ఫైనలైజ్ చేసేయాలి. తర్వాత లాస్ట్లో చివరిగా అన్ని తరగతులు అన్ని సెషన్లు అయిన తర్వాత మనం ఫైనలైజ్ ప్రోగ్రెషన్ కొడితే అప్పుడు పూర్తిగా ఈ ప్రోగ్రెషన్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అయినట్టండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అర్లా వ్లాగ్స్.